ఇప్పుడు కొత్తగా పశువు ఉడకబెట్టే పద్ధతి ఇది. ఫస్ట్ గంపలు ముంచేసి పశువును ఆ చిన్న దాంట్లో బాక్సులలో వేస్తారు చూడండి. అది ఆ బాక్సులు వేసేది అదే. ఆ బాక్సులలో నీళ్ళు ఉండవు, ఒట్టి పసుపు వేస్తారు. తర్వాత మధ్యలో పెద్ద ట్యాంకీ రౌండ్గా ఉంది చూడండి, ఆ ట్యాంకీలో నీళ్లు ఉంపుతారు. ఈ చిన్న దాంట్లలో పసుపు వేస్తారు, చుట్టూ 4 ఉంటాయి, ఈ పక్క 2 ఆ పక్క 2 పసుపు వేసేసి ఆ మధ్య ట్యాంకీలో నీళ్లు ఉంటాయి చూడండి. అదే కనిపిస్తుంది కదా మధ్య ట్యాంకీ నీళ్లు. ఆ నీళ్ళ కింద మంట పెడతారు. ఆ మంటకు అది బాగా కాలి మసులుతాయి నీళ్ళు. మసిలేసి ఆ పైపులు, చిన్న పైపు ఉంది కదా చిన్న ట్యాంకీకి, ఆ పైపు ద్వారా వేపర్ పోతుంది, ఆవిరి పోవడం వల్ల దాంట్లో ఉడుకుతుంది పశువు. అది మంట పెట్టారు కదా, ఆ మంటలో పైన నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళు బాగా మసులుతాయి. ఉడికిన తర్వాత ఆ కింద రేకు పట్టుకొని ఇట్లా లాగితే కింద పడిపోతుంది పశువు. కింద పడిపోయిన తర్వాత దాన్ని కలంలోకి తీసుకుపోయి అంతా ఇట్లా వెడల్పుగా వేసేసి ఎండలో ఆరబెట్టుకుంటారు.